అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందు కామెడీ వ్లాగ్స్. వినాయకుడి వివాహం ఎలా జరిగింది, ఎప్పుడు, ఎక్కడ, ఎవరితో జరిగింది? విఘ్నాలు తొలగించే నాయకుడు వినాయకుడు. తొలి పూజలు అందుకునే దేవుడు గణేశుడు. ఆహార్యం అందరికీ ఆశ్చర్యం. విఘ్నాలు తొలగించే నాయకుడు వినాయకుడు. తొలి పూజలు అందుకునే దేవుడు గణేశుడి. ఆహార్యం అందరికీ ఆశ్చర్యం. ఆయనకు చేసే పూజ కూడా ప్రత్యేకం. చిన్నారులకు ఎంతో ఇష్టమైన పండుగ వినాయక చవితి. తల్లిదండ్రులను ఎలా గౌరవించాలో వినాయకుడిని చూసి నేర్చుకోమని చెబుతూ ఉంటారు మన పెద్దలు. తనను పూజించే భక్తులను గణేశుడు ఎల్లప్పుడూ ఆశీర్వదిస్తాడు. గణేశుడు తల్లిదండ్రులైన పార్వతీ శివుడు అనే విషయం అందరికీ తెలిసిందే. మరోవైపు అతనికి 2 భార్యలు, రిద్ధి మరియు సిద్ధి. అయితే ఇవి కాకుండా అతనికి ఓ పెద్ద కుటుంబం ఉందనే విషయం చాలా మందికి తెలియదు. తక్కువ మందికి మాత్రమే ఈ విషయాలు తెలుసు. ఈ రోజు మనం గణేశుడి కుటుంబం గురించి తెలుసుకుందాం. తొలి పూజలు అందుకునే వినాయకుడి ఆలయాలు కూడా చాలానే ఉన్నాయి. కానీ అతని కుటుంబం మొత్తానికి ఒక ఆలయం ఉంది. అంబాజీ పుణ్యక్షేత్రం గుజరాత్లోని బనస్కాంత జిల్లాలో ఉంది. ఇది ఒక పురాతన దేవాలయం. ఈ ఆలయ ప్రాంగణంలో సహకుటుంబ సిద్ధి వినాయక ఆలయం అనేది ఉంది. ఇక్కడ గణేశుడు తన మొత్తం కుటుంబంతో కలిసి భక్తుల పూజలు అందుకుంటారు. దేవాలయ పూజారి ప్రకారం వినాయకుడి కుటుంబం పూజించబడే ప్రపంచంలోని ఏకైక ఆలయం ఇదొకటని తెలుపుతారు. అన్ని అవయవాలు సక్రమంగా ఉంటేనే వివాహం కాదు. మరి గణేశుడికి చూడబోతే పెద్ద బొజ్జ, చాటంత చెవులు, తొండం, విరిగిన దంతం, ఏనుగు ముఖం. ఏ అమ్మాయి అయినా ఇలా చేసుకుంటుంది? అందంగా కనిపించాలి, బాగుండాలి. మరి గణేశుడికి పిల్లని ఎవరిస్తారు? అందుకే అతన్ని వివాహం చేసుకోవడానికి ఏ అమ్మాయి సిద్ధంగా లేదు. దీనితో గణేశుడు చాలా కలత చెందాడు. నాకు లేని పెళ్లి వాళ్ళు మాత్రం ఎందుకు చేసుకోవాలని ఈర్ష్యతో దేవతల వివాహానికి భంగం కలిగించమని తన వాహనమైన ఎలుకను ఆదేశించాడట. వివాహాలు ఎక్కడ జరిగినా ఎలుక అక్కడికి చేరుకుని అడ్డంకులు సృష్టిస్తూ ఉండేదట. దీంతో విసుగు చెందిన దేవతలు బ్రహ్మదేవుడికి మొరపెట్టుకున్నారట. ఏదో ఒక ఉపాయం చెప్పమని అభ్యర్థించారు. అప్పుడు బ్రహ్మ 2 కుమార్తెలు రిద్ధి మరియు సిద్ధిని సృష్టించారు. వారిని గణేశుడికి ఇచ్చి వివాహం జరిపించారు. ఈ విధంగా జ్ఞాన ప్రసాదిని అయిన రిద్ధి, విజయం సిద్ధించేందుకు తోడ్పడే సిద్ధిని గణేశుడికి ఇచ్చి వివాహం చేశారట. గణేశుడు తల్లి పార్వతి, తండ్రి శివుడు. కార్తికేయ గణేశుడి సోదరుడు అని అందరికీ తెలిసిన విషయమే. అయితే కార్తికేయతో పాటు జలంధర్, అయ్యప్ప మరియు భూమా కూడా గణేశుడికి సోదరులే. ఇక గణేశుడి సోదరి విషయానికి వస్తే ఆమె పేరు అశోక సుందరి. ఆమెతో పాటు నాగకన్యగా పరిగణించబడే శివుడి ఇతరి కుమార్తెలు జయ, విశార్, జంబరి, దేవ్ మరియు దోతాలి కూడా ఆయన సోదరీమణులే. అశోక సుందరి శివపార్వతులకు జన్మించిన కుమార్తె అని పురాణ గ్రంథాల్లో తెలియబడుతోంది. ఈ కారణంగా గణేశుడి సోదరి అశోక సుందరి అయింది. గణేష్ భార్యలు ఏకదంతుడికి 2 భార్యలు, రిద్ధి మరియు సిద్ధి అని మాత్రం తెలుసు. కానీ అతనికి మరో 3 భార్యలు కూడా ఉన్నారు. వీరి పేర్లు తుష్టి, పుష్టి మరియు శ్రీ. గణేశుడికి కుమారులు. మనం వినాయకుని కుమారుల గురించి మాట్లాడుకుంటే అతని కుమారుడి పేరు శుభ్ మరియు లాభ్. గణేశుడికి మనవలు కూడా ఉన్నారన్న విషయం తెలిస్తే మనం మరింత ఆశ్చర్యపోతాం. గణేశుడికి 2 మనవలు, అమోద్ మరియు ప్రమోద్. ఈసారి ఎప్పుడైనా అటు వెళ్ళినప్పుడు గణేశుడి కుటుంబ సమేతంగా ఉన్న ఆలయాన్ని సందర్శించుకుందాం. పురాణ గ్రంథాల్లో జరిగిన సమాచారం ప్రకారం ఈ వివరాలన్నింటినీ మీకు తెలియజేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి.
అలానే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చందు కామెడీ వ్లాగ్స్ అనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలానే మీరు మరింత సపోర్ట్ చేస్తారు, ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.